టిఫిన్లలోకి అల్లం చట్నీ భలే రుచిగా ఉంటుంది. కానీ బయట టిఫిన్ సెంటర్లో ఉండేలా ఇంట్లో రుచి కుదరడం లేదని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే ఈ తీరులో చేస్తే చట్నీ పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఈ అల్లం చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. అల్లం చట్నీ తయారీకి కావలసిన పదార్థాలు: అల్లం ముక్కలు 1 కప్పు, ఎండుమిరపకాయలు 1 కప్పు, నానబెట్టుకున్న చింతపండు 1 కప్పు, బెల్లం తురుము 1 కప్పు, నూనె 3 టీ స్పూన్లు, శనగపప్పు 1 టీ స్పూన్, మినప్పప్పు 1 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా. అల్లం చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తరువాత అందులో శనగపప్పు, మినప్పప్పు వేసి వేయించుకోవాలి. ఇవి నూనెలో వేగి రంగు మారిన తరువాత దీంట్లో మీడియం సైజులో కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసి వేయించుకోవాలి. అల్లం వేగుతుండగానే ఇందులో ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. అన్ని నూనెలో చక్కగా ఫ్రై అయిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. చల్లారిన ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోనే నానబెట్టుకున్న చింతపండు గుజ్జు, తురుముకున్న బెల్లంతో పాటు రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. అంతే, అల్లం చట్నీ రెడీ అయినట్టే. ఇడ్లీ, దోశలకు ఇది పర్ఫెక్ట్. తీయగా ఘాటుగా మెప్పిస్తుంది.